పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అనేది అప్పుడు కేసీఆర్ చేసినటువంటి అనౌన్స్మెంట్. ఆ తర్వాత లేదు, ప్రజల గురించి, సమస్య గురించి, ప్రాంతం గురించి తెలుసు కాబట్టి మేమే కంటిన్యూ అవుతాము అనేటువంటి ఒక మాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతీయ పార్టీలకు ఒక థ్రెట్ లాగా వచ్చింది. లేదు, కలిపేసుకుంటున్నాయి, చీలిపోతాయి, ఒక అనివార్యత వచ్చింది అంటే మళ్ళీ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి ప్రకటన కేసీఆర్ దగ్గర నుంచి ఇలా ఈ దిశగా ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామన్న మాటకు కట్టుబడి ఆ మాట చెప్పినప్పటికీ సోనియా గాంధీ గారు దాన్ని కరెక్ట్గా స్పందించలేదు. ఆవిడ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడకపోతే దిగ్విజయ్ సింగ్ దాన్ని అంత డిస్టర్బ్ చేసేసాడు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా వి కంటిన్యూడ్ అవర్ పార్టీ. కేసీఆర్ గారు మాట మీద నిలబడ్డాడు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి తెలుసుకున్నాను. కాబట్టి చర్చ రమ్మని చెప్పి నేనే ఉన్నా. ఐ వాజ్ ది విట్నెస్. పేర్లు చెప్తా. కాబట్టి అనవసరంగా కేసీఆర్ గారి మీద బదనాం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చిండో ఆ మాట మీద నిలబడ్డాడు. వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మేము గెలుస్తాము, ఈ కేసీఆర్ లాంటి తెలుగు కల్లుడు మాకొద్దు, ఈయన 5 సీట్లు రావు, 10 సీట్లు రావు, ఆయన గెలుచుడే కష్టం అన్నంత విపరీతంగా మాట్లాడినారు. ఆ రోజులో నేను ఐ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ ఢిల్లీ. దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్. కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గరికి కేసీఆర్ గారు మొత్తం పిల్లలను తీసుకొని పోయి మాట్లాడి వచ్చారు. ఆమె కరెక్ట్గా దాన్ని స్పందించలేదు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు పోండి అంటే ఆయన దాన్ని అంతా డిస్టర్బ్ చేసేసాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ మూటలు అప్పచెప్పినారు, మేమే ముఖ్యమంత్రి కావాలి, మేమే ముఖ్యమంత్రి కావాలని 10 మంది ఎగబడ్డారు, డిస్టర్బ్ చేసుకున్నారు. వాళ్ళే డిస్టర్బ్ అయ్యారు. ఇవాళ వాళ్ళు కిరాయి మనిషి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ వాడు ఎవడలేడు. సైకిల్ కాంగ్రెస్ అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పరిపాలించేది మన రాష్ట్రంలో సైకిల్ కమ్ చెయ్యి, సైకిల్ కాంగ్రెస్ అంటారు. గ్రామాల్లో పడి నేనన్నా ముచ్చట కదా, ఒక ఎట్లున్నది ప్రభుత్వం ఈ సైకిల్ కాంగ్రెస్ బాగాలేస్తారంటారు. సైకిల్ కాంగ్రెస్ నాకు వినడానికి అర్థం కాలేదు. ఏందన్న సైకిల్ కాంగ్రెస్ అంటే సైకిల్ రోడ్డు కాంగ్రెస్ను తీసుకుపోతాడని ముందుకు అని మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంత తెలియకలు. హుజరాబాద్లో అన్నాడు ఒక ఆయన, సార్ సైకిల్ కాంగ్రెస్ అని. సో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రగుల్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయా? బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ముందుకెళ్తుందా? బీఆర్ఎస్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎక్కడైంది, మా పార్టీ కంటే కూడా ప్రజల దగ్గర స్ట్రాంగ్ అయిపోయింది. ఇలా మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ రావాలి కేసీఆర్ పాటలు పాడుకుంటారు ఊర్లలో. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకే కాన్ఫిడెన్స్ కోల్పోయారు రాష్ట్రంలో పట్ల. ఇలా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మన ఎలక్షన్స్ పెట్టమని చెప్పారు రేవంత్ రెడ్డి గారిని. ఈ మంత్లో గెలవలేరు. ఒకసారి జిల్లా పరిషత్లు ఓడిపోతే ప్రభుత్వం పోతుంది. కాబట్టి ఎలక్షన్లు పెడతలేడు. సో బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అమాంగ్ ది పీపుల్. మీరు అన్నట్టు మేము మా పార్టీని కొంచెం ప్రక్షాళన చేసుకొని పార్టీ ప్రజల్లో కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు చాలా అందుబాటులో ఉన్నారండి. ఫర్ ద లాస్ట్ మీరు ఈ 2 సంవత్సరాల పాటు ప్రజల సమస్యలు రోజు కదా. నిన్న కేటీఆర్, హరీష్, మా శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్లో, శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. కాబట్టి మా పార్టీ లీడర్షిప్ ఫుల్ స్వింగ్లో పనిచేస్తున్నాము. ప్రజల మనసులను ఆల్రెడీ దోచుకున్నాము, ఇంకా ముందుకెళ్తాము. ఏ స్ట్రాంగ్ పార్టీగా మేము ఉన్నాం. బీజేపీ ఏదైనా కుట్రలు చేస్తే నష్టపోయేది వాళ్ళే. బీఆర్ఎస్ ఎట్లా చెప్తాను, దేశం లోపట వివిధ రాష్ట్రాల లోపట ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ సమస్యలపైన పుట్టినటువంటి పార్టీని డిస్టర్బ్ చేస్తే అది దేశానికే చేటు, మంచిది కాదు. ఒకటే ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ అకాలీదళాలను చంపడానికి బెందిరని వాళ్ళు లేపింది, అతనే ఇందిరాగాంధీని మింగేశాడు. కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు ఈ నేషనల్ ఫ్యాబ్రిక్ని. దిస్ ఎ గ్రేట్ నేషన్ బై ఇట్ సెల్ఫ్. ఇది గొప్ప దేశం. ఇది ఈ 21st సెంచరీలో వేగంగా ముందుకెళ్తున్న దేశాల్లో కూడా చైనా తర్వాత ఇండియానే. నెక్స్ట్ జనరేషన్ ఈజ్ వెరీ లక్కీ. నేను సోషల్ స్టడీస్ క్లాస్ టీచర్, సాంఘిక శాస్త్రం టీచరు, భారతదేశం పేద దేశం అని రాయంగా నేను చూసిన, నా కళ్ళలో చూసిన లేట్ 60s అండ్ ఎర్లీ 70sలో. ఇప్పటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుతున్నారు. రేపటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చదివేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి బీజేపీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మీ జాగ్రత్త మీరు ఉండండి, మా జాగ్రత్త మేము ఉంటాం.
సో బీఆర్ఎస్ పార్టీకి ప్రక్షాళన అవసరం అనేది కేసీఆర్ గారు ఏమైనా రియలైజ్ అయ్యారా? ఇంకా అవి కార్యక్రమాలు ఉంటాయి వచ్చే రోజుల పట్ల. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారండి. ప్రజలు మనను దించేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించిండ్రు. లెట్ దెమ్ డూ. మనం తొందరగా ఎందుకు అగడబడ్డట్టు ఉండాలి? ఎందుకు తొందరగా మనం అధికారం లేకపోతే చచ్చిపోయినలాగా ఎందుకు ఉండాలి? లెట్ దెమ్, వాళ్ళు ఏం డెలివరీ చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ వాచ్ అనే స్థితిలో మేము ఆలోచిస్తున్నాం. అండ్ హీఈస్ కరెక్ట్ ఆల్సో. తెల్లారి వాళ్ళకి అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చిండ్రు, లెట్ దెమ్ రూల్. ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత డెఫినెట్గా ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. విస్తృతంగా తిరుగుతాము, ప్రజలకు అన్ని సమస్యలు చెప్తాము. తెలంగాణ ప్రజలకి తన పార్టీ అంటూ ఒకటి ఉండాలి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ పునాది పైన మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. ఇంట్లో పెళ్ళున్న హెక్టిక్ షెడ్యూల్ ఉన్న మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ.